నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మన వీడియో 2024లో లవ్ అండ్ రిలేషన్‌షిప్స్ ఎలా ఉంటాయో ఈ వీడియో ద్వారా మనం చూద్దాము. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నంబర్ 1, పైల్ నంబర్ 2. పైల్ నంబర్ 1 వచ్చి సెలీనైట్, పైల్ నంబర్ 2 వచ్చి రోజ్ క్వార్ట్జ్. సో, ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి. ఈ 2 స్టోన్స్ పైన కాన్సంట్రేట్ చేయండి. ఏ స్టోన్ అయితే మీకు చాలా అట్రాక్టివ్‌గా అనిపిస్తుందో ఆ పైల్‌ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 స్టోన్స్ కూడా మాకు చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయి అంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్ కూడా మీరు చూడొచ్చు. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇది టైమ్‌లెస్ రీడింగ్. సో, మీకు ఎప్పుడు ఈ వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు. బ్లెస్సింగ్స్‌ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పాల్ 1, ఎవరైతే ఈ వైట్ సెలెనైట్‌ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం 2024లో మీ లవ్ అండ్ రిలేషన్‌షిప్స్ ఎలా ఉండబోతున్నాయో. ఫస్ట్ అయితే నేను ఆరకల్ కార్డ్స్‌తో స్టార్ట్ చేస్తాను. తర్వాత మనం టారో కార్డ్స్ చూద్దాం. 2024లో పైల్ నంబర్ 1 వాళ్ళకి లవ్ రిలేషన్‌షిప్స్‌కి సంబంధించి గైడెన్స్ ప్లీజ్. సో, రాబోతున్న కొత్త సంవత్సరంలో మన లైఫ్‌లో ఎలాంటి మార్పులు, చేర్పులు జరగబోతున్నాయి లవ్ అండ్ రిలేషన్‌షిప్స్ పరంగా. అప్రిసియేషన్. సో, మీకు ఆ అప్రిసియేషన్ దక్కుతుంది. ఇప్పుడు మనం ఒకరి పట్ల మనం ప్రేమ వ్యక్తం చేస్తాము. లేదు ప్రేమ చూపిస్తా అంటాము. మనం చాలా బాధ్యతగా వాళ్ళకి కావాల్సిందంతా చేస్తూ ఉంటాం. కానీ చాలా వరకు గమనించరు. గమనించినా గానీ గమనించనట్లే ఉంటారు. ఆ నోట్లోంచి థాంక్ యూ, లేదు నువ్వు నా కోసం చాలా శ్రమిస్తున్నావు, నువ్వు నా కోసం చాలా చేస్తున్నావు, నువ్వు నన్ను చాలా బాగా చూసుకుంటున్నావు, నువ్వు నాతో చాలా ప్రేమగా ఉంటున్నావు అని ఇలాంటి అప్రిసియేషన్ అనేది చాలా తక్కువ దొరుకుతూ ఉంటుంది గదా! 2024లో మీకు దక్కాల్సిన అప్రిసియేషన్ మీకు దక్కుతుంది. దానివల్ల మీరైతే చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఇక్కడ ఈ అమ్మాయి చేతిలో ఇక్కడ పువ్వుంది. సో, ఇక నాకింకేం అర్థమవుతుందంటే, మీరు చేస్తున్న దానికి గుర్తింపు దొరకడమే కాకుండా, మిమ్మల్ని ఇంకా ఎక్కువ ప్రేమించడానికి ఆస్కారం ఎక్కువుందనమాట. ఇక్కడ లవ్ రిలేషన్‌షిప్స్ అంటే జస్ట్ లవర్స్‌కి మధ్యనే కాదు, పెళ్ళైన జంట లేదు మనం ప్రేమనేది ఏ రిలేషన్‌షిప్‌లోనైనా ఉంటుంది గదా! సో, ఏ రిలేషన్‌షిప్‌లో అయినా గానీ మీకు ఆ గుర్తింపొస్తుంది. అండ్ అప్రిసియేషన్ దక్కుతుందనమాట. మ్యాన్ హోల్డింగ్ ఎ హార్ట్ బ్యూటిఫుల్. ఇక్కడ మ్యాన్ హోల్డింగ్ ఎ హార్ట్ వచ్చింది. ఇక్కడ ఆహ్, ఇతనొచ్చి ఈ హార్ట్ సింబల్‌ని చేతిలో పట్టుకొనున్నారు. ఎవరో వాళ్ళ చేతిలో పట్టుకొనున్న హార్ట్ మీకివ్వాలనుకుంటున్నారు. కానీ వాళ్ళైతే ముందర పడి ఇచ్చేదానికి మొహమాటం అడ్డొస్తుందనమాట. వాళ్ళకి ఎక్కడో ఆ ఇగో ఫీలింగ్ అనేది వాళ్ళని హోల్డ్ చేస్తుంది ఎనక్కి. అరే! నువ్వు ఇప్పుడెళ్లి చెప్తే ఎలా అనుకుంటారో ఏమో! ఇంతకుముందు వీళ్ళు మిమ్మల్ని చాలా హర్ట్ చేసునుంటారు. బ్లంట్‌గా, రూడ్‌గా చెప్పునుంటారు. దట్ మాకొద్దు. నాకు ఇష్టం లేదనో. సో, వీళ్ళకి మళ్ళా వచ్చి దాన్ని వ్యక్తపరచడానికి కొంచెం బాధగా అనిపిస్తుంటుంది. ఒకవేళ ఆల్రెడీ రిలేషన్‌షిప్‌లో అండి, మీ హస్బెండ్ మీ ఫీలింగ్స్‌కి అంత వాల్యూ ఇవ్వట్లేదు. లేదు ఈ పర్సన్ నా ఫీలింగ్స్‌కి అంత వాల్యూ ఇవ్వట్లేదు అనుకున్న అతనైతే మీకిక్కడ ఈ అప్రిసియేషన్ కార్డ్ వచ్చింది కదా! ఇప్పుడు ఈ చేతిలో పట్టుకున్న హార్ట్‌నైతే మీకివ్వబోతున్నారు. సో, వాళ్ళకేంటంటే ఎలా చెప్పాలి? ఎలా చేయాలి? ఎలా ముందరికొచ్చి ఆ ఫస్ట్ స్టెప్ తీసుకోవడం కొంతమందికి చాలా కష్టంగా ఉంటుంది. ఒక అడుగు పడిందంటే మళ్ళా అదేంటంటే ఒక స్మూత్ రైడ్ లాగా వెళ్ళిపోతుంది. ఆ ఫస్ట్ అడుగు పడడమే కొంచెం కష్టం అనిపిస్తుంది. సో, ఆ ఫస్ట్ అడుగు కోసం వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు రైట్ టైమ్ కోసం. సో, 2024 వచ్చి ఆ రైట్ టైమ్‌ని తీసుకొనొస్తుందనమాట. ఇది నాకు తెలిసి చాలా హ్యాపీ ఇయర్ అవుతుంది మీకు. లవ్ పరంగా గావచ్చు, రిలేషన్‌షిప్స్ పరంగా గావచ్చు. మనం ఇంకొన్ని కార్డ్స్ చూద్దాం. ఇంకా ఏం జరగచ్చు 2024లో లవ్ రిలేషన్‌షిప్స్ పరంగా? 2024లో ఇది చాలా పీస్‌ఫుల్‌గా రిజాల్వ్ చేసుకుంటారు. మీరు ఎక్కువ హార్ట్ ఫీలింగ్స్ గూడా ఏమి ఉండవనమాట. ఎందుకు అంటే ఇక్కడ చూస్తున్నంత వరకు ఇక్కడ పావర్టీ, గిఫ్ట్
థర్డ్ కార్డ్ కోర్ట్‌షిప్ బ్యూటిఫుల్. ఇక్కడ ఇంతకుముందు బై ఎనీ రీజన్ వాళ్ళ దగ్గర ఏంటంటే అన్ని రిసోర్సెస్ లేవు. లైక్ అంటే ఇప్పుడు ఇక్కడ పావర్టీ అంటే లిటరల్ అంటే బీద బీ ఐ మీన్ అంటే బీదగా ఉండడం అన్నమాట. పావర్టీ అంటే ఈ మన దగ్గర ఉండాల్సినంత పుష్కలంగా లేకపోవడం. లిటరల్ మీనింగ్ తీసుకోకండి. అంటే పూర్‌గా డబ్బులు లేకపోవడం గాదిక్కడ. ఏ విధంగా అయినా గాని చూసుకుంటే ఎమోషన్స్ వైస్ గావచ్చు, వాళ్ళకి సిట్యుయేషన్ వైస్ గావచ్చు, ఏ విధంగా అయినా గాని వాళ్ళేంటంటే దే వర్ నాట్ దట్ ఎక్స్‌ప్రెసివ్. వాళ్ళకెట్లా ఎక్స్‌ప్రెస్ చేయాలో అర్థం గాకుండా వాళ్ళేంటంటే వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్‌ని వాళ్ళ దగ్గర ఏవైతే ఉన్నాయో వాటిని సరిగ్గా ఎట్లా యుటిలైజ్ చేసుకోవాలి, ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలి, ఎలా చెప్పాలి, ఎలా చూపించాలి అది తెలియకుండా ఉండిందనమాట వాళ్ళకి. సో, వాళ్ళు అనుకునేవాళ్ళు మేమసలు వీళ్ళకి తగిన వాళ్ళం కాదేమో, లేకపోతే నేను దీనికి అర్హుడిని కాదేమో, అర్హురాలిని కాదేమో అని వాళ్ళల్లో వాళ్ళకే లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు గదా! కొంతమందికి ఆ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండిండొచ్చు. కొంతమందికి అసలు నా స్థాయి నేను సరిపోతానా? సరిపోనా? ఇలాంటి డౌట్స్ ఏవో ఉండిండొచ్చు. కానీ ఇక్కడ గిఫ్ట్ ఇక్కడ ఏదో ఒక గిఫ్ట్ ద్వారా వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయడం గాని, తెలపడం గాని జరుగుతుందనమాట. ఏదో ఒక రూపంలో. ఇక్కడ గిఫ్ట్ చూపిస్తున్నారు గదా! అది ఫిజికల్ గిఫ్ట్ అయ్యుండొచ్చు. అంటే లిటరల్‌గా ఒక గిఫ్ట్ ఇచ్చి ఇక్కడ కోర్ట్‌షిప్ ఉంది. అంటే టుగెదర్‌నెస్. మీతో మళ్ళా కలవడానికి వాళ్ళొక గిఫ్ట్ ఇచ్చి వాళ్ళ ప్రేమను వ్యక్తపరచడం గాని, లేదు మీరు ఆల్రెడీ రిలేషన్‌షిప్‌లో ఉంటే వాళ్ళ ట్రూ ఫీలింగ్స్‌ని మీకు వ్యక్తపరుస్తారనమాట. ఇప్పటి వరకు వాళ్ళ లోపల దాచుకున్న భావనల్ని ఇప్పుడు వ్యక్తపరుస్తున్నారనమాట. ఓపెన్‌గా వ్యక్తపరిచినప్పుడు కలుస్తున్నారిక్కడ. ఇక్కడ కోర్ట్‌షిప్ ఉంది. సో, ఇక్కడి నుంచి లైఫ్‌ని ముందరికెలా తీసుకొనెళ్ళాలి? ఇక్కడి నుంచి మనం ఎట్లా ప్లాన్ జేసుకోవాలి? ఈ ప్లానింగ్ అనేది 2024లో జరుగుతుందనమాట. సో, ఏదైతే వెయిటింగ్ పీరియడ్ ఉండిందో, ఆ వెయిటింగ్ పీరియడ్ ఎండ్ అవుతాంది. ఇక్కడి నుంచి లైఫ్ వచ్చి ఇంకొక కొత్త టర్న్ తీసుకుంటుందనమాట. సో, న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ద డెక్‌లో వచ్చి ఇక్కడ వెల్తీ మ్యాన్ ఉంది. ఇక్కడ పావర్టీ వచ్చింది. ఇక్కడ వెల్తీ మ్యాన్. ఎప్పుడైతే మీరిద్దరూ కలుస్తారో, ఎప్పుడైతే మీరిద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారో, ఎప్పుడైతే మీ లైఫ్ ఒకటిగా మొదలుపెడతారో, అక్కడి నుంచి ఈ పావర్టీ కాస్త వెల్తీ, రిచ్‌గా తయారవుతుందనమాట. ఇక్కడ మీరిద్దరూ కలవకపోవడం, మీరిద్దరూ ఒకటిగా ఉండకపోవడం, లేదు మీ రిలేషన్‌షిప్‌లో ఈ గ్యాప్ గావచ్చు, ఇది ఉన్న దాని వల్ల ఏంటంటే దేర్ వాస్ సంథింగ్ మిస్సింగ్. ఏదో ఆ మిస్సింగ్ ఫీలింగ్, కంప్లీషన్ లేకుండా ఉన్నింది. ఎప్పుడైతే మీరు కలిసినారో అక్కడి నుంచి ఈ హెల్తీ ఫీలింగ్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. మనం ఇంకొక 2 కార్డ్స్ తీసుకుందాం. ఇక్కడి నుంచి ఒక న్యూ ఫేజ్‌లోకి ఎంటర్ అవుతున్నారు. సో, ఈ ఫేజ్ చాలా హ్యాపీగా, ఫుల్‌ఫిల్లింగ్‌గా ఉండబోతోందనమాట. దిస్ ఈజ్ అ బ్లెస్సింగ్ ఇన్ డిస్‌గైజ్. బ్యూటిఫుల్. Be patient and have faith that your angels have this situation under control. What will come is far better than you dared to dream. సో, ఇది బ్లెస్సింగ్ ఇన్ డిస్‌గైజ్ అంటున్నారు. అంటే అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీరు అనుకునింది జరగబోతోంది. ఇక్కడ మీరు ఎంత ఓపికగా అయితే ఉంటారో, ఎంత నమ్మకంతో అయితే ఉంటారో, మీ ఏంజెల్స్ ఏంటంటే, ఈ సిట్యుయేషన్ వాళ్ళ కంట్రోల్‌లోకి తీసుకొని వాళ్ళేం జేస్తున్నారంటే, మీరు కల కనిన దానికన్నా బెటర్‌గా మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు. మీ ప్రయారిటైజ్ సెల్ఫ్ కేర్. You do so much for others. It's time for you to experience the love you desire and let others help you. ఇక్కడ చూసారా? మనం ఫస్ట్ అనుకున్నాం గదా! అప్రిసియేషన్. మీరేంటంటే ఎదుటి వాళ్ళకి చేస్తూ మీ గురించి సరిగ్గా ఆలోచించుకొనుండిండ్రు. మీ గురించి మీకు అసలుకి ఆలోచన లేకుండా ఉంటుందనమాట. సెల్ఫ్‌లెస్‌గా మీరు ఇంకొకరికి ఇవ్వడం తప్పితే మీకు తీసుకోవడం వచ్చునిండదు. మీరు లిమిట్‌లెస్‌గా ప్రేమించడం, మీరు ఎవ్ అనే అసలు ఎక్స్‌పెక్ట్ చేయకుండా మీరు అనుకునింది ఎదుటి వాళ్ళకివ్వడం ఇదే ఉండింటుంది. సో, ఒక పాయింట్‌కొచ్చినింటారు. ఎక్కడికంటే, అరే! నేనే ఇస్తున్నాను, నేనే చేస్తున్నాను, నేనే ముందర పడి అన్నీ చెప్తున్నాను. నేను అనుకున్నట్లు నాకు ఇన్ రిటర్న్ రావట్లేదు. అక్కడే ఏంటంటే, ఈ పావర్టీ అంటే అలా లో ఫేజ్ అనుకోవచ్చు. సో, అక్కడి నుంచేంటంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇక్కడ ఏంజెల్ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల
ఇక్కడ గిఫ్ట్ ఒస్తుంది. మీరిష్టపడిన పర్సన్ నుంచి అప్రిసియేషన్, ఈ గిఫ్ట్ ఒస్తుంది. సో, ఎప్పుడైతే ఈ గిఫ్ట్ ఒస్తుందో అక్కడి నుంచి ఓపెన్ అప్ అవుతున్నారనమాట. అంతకుముందు మ్యాన్ హోల్డింగ్ ఎ హార్ట్. తనేంటంటే చాలా భద్రంగా, స్టబర్న్‌గా తన లోపల ఫీలింగ్స్‌ని వ్యక్తపరచకుండా ఇక్కడ మ్యాన్ ఉంది. ఇక్కడ వైసి వర్సా మీరు ఒకవేళ మేల్ వాచింగ్ దిస్ వీడియో అయితే ఇక్కడ ఫీమేల్ కింద తీసుకోవచ్చు. ఫీమేల్ వాచింగ్ ద వీడియో అయితే మేల్ కింద తీసుకోవచ్చు. మీ ఫీలింగ్స్ మీ దగ్గరే భద్రంగా పెట్టుకొనున్నారు. మీ ఫీలింగ్స్ మీ దగ్గర భద్రంగా పెట్టుకొనుంటే మీకు తెలుస్తుంది మీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఎదుటి వాళ్ళ పైన అని. కానీ వాళ్ళకి అర్థం అవ్వాలి గదా! సో, ఇక్కడ వ్యక్తపరచడం మొదలవుతుంది. సో, వ్యక్తపరచడం మొదలైంది కాబట్టి మీరైతే ప్రయారిటైజ్ మీకు ఏది ఇంపార్టెంట్ ఫస్ట్ ఏం జెప్తున్నారు అంటే, మీరు ఎదుటోళ్ళకి ఇంత జేస్తున్నారు గదా! మీకేం గావాలో గూడా కొంచెం ఆలోచించుకోండి అని జెప్తున్నారు. ఎప్పుడైతే మీకేం గావాలో మీరు ఆలోచించుకోవడం మొదలు పెడుతున్నారో, ఎదుటోళ్ళు గూడా మీకోసం ఆలోచిస్తున్నారనమాట. సో, మీరు అనుకునింది మీకు దక్కుతుంది. అండ్ ఇట్స్ టైమ్ టు ఎక్స్‌పీరియన్స్ ద లవ్ యూ డిజర్వ్ అండ్ లెట్ అదర్స్ హెల్ప్ యూ అంటున్నారు. సో, మీరేదైతే అర్హులో ఆహ్, ఆ ప్రేమ మీకు దక్కుతుందంట. ఇప్పుడు మనం ఫైనల్‌గా టారో చూద్దాం. 2024 వచ్చి మీకొక విధంగా బ్లెస్సింగ్. మీరు అనుకున్న థింగ్స్‌ని మీరు సాధించుకోబోతున్నారు. ఇక్కడ పెళ్ళిళ్ళవుతున్నాయి. ప్రేమ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ మ్యారేజ్. సో, పెళ్ళిళ్ళవుతున్నాయి. మీరు కోరుకునింది జరుగుతుంది. అండ్ ఇది ఎందుకు జరుగుతుందంటే, మీరు ఆ నమ్మకంతో ఓపికగా ఉన్నారు గాబట్టి ఇది జరుగుతుందనమాట. సో, ఫైనల్‌గా మనం న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. తల్లవ్వాలనుకున్నోళ్ళు తల్లవ్వబోతున్నారు. ఇక్కడ కొత్త స్టెప్స్ ఇన్ లైఫ్ అంటే ఇక్కడ మ్యారేజెస్ గూడా ఉన్నాయి. 9 ఆఫ్ బ్యాటన్స్ అంటే 9 ఆఫ్ వాండ్స్. ఇక్కడ మీరు నిలబడుకొని నమ్మకంతో ఓపికగా మీరు సాధించుకున్న విజయం అన్నమాట ఇది. ప్రేమ ఇది మట్టుకు. సో, 8 ఆఫ్ సోర్డ్స్ దీనికోసం మీరు చాలా ఆలోచించుంటారు. అండ్ ఒక స్టేజ్‌లో భయం గూడా పడుంటారనమాట. ఇది జరుగుతుందా? జరగదా? ఈ రిలేషన్‌షిప్ బెటర్ అవుతుందా? లేదా? ఈ రిలేషన్‌షిప్ ఏమైపోతుందో ఏమో? అంటే మీకు క్లారిటీ ఉండిండదు. ఆ క్లారిటీ మిస్ అయ్యుంటుంది. మీరు ఎలా దీన్ని చూడాలనుకుంటున్నారో, ఎలా చూస్తే బావుంటుంది అనుకుంటున్నారో, అది ఎక్కడ కనిపించుండదనమాట. సో, దానివల్ల టెన్షన్ ఫీల్ అయినుంటారు, భయపడుంటారు. నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటే బెటరు? ఎట్లా పోతున్నాను నేను? ఎలా అడుగులు వేయాలి? సో, ఈ సందిగ్ధంలో ఉండింటారనమాట. సో, 7 ఆఫ్ కప్స్ చాలా ఆప్షన్స్ ఎతుక్కొని ఉండింటారు. ఇది చూస్ చేసుకుందామా? అది చూస్ చేసుకుందామా? ఇట్లా చెప్దామా? అట్లా చెప్దామా? ఇట్లా కన్విన్స్ చేసుకుందామా? అట్లా కన్విన్స్ చేసుకుందామా? ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? అనే ఆలోచన అనేది ఎక్కువ ఉండింటుంది. సో, నెక్స్ట్ 6 ఆఫ్ స్వర్డ్స్. దీనికోసం లిటరల్‌గా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళని మల్టిపుల్ టైమ్స్ కలవడానికి గూడా ప్రయత్నించుండింటారు. మీ ఫీలింగ్స్ చెప్పడానికి ప్రయత్నించుండింటారు. కాకపోతే ఈ ఏదైతే ఈ ప్రయాణం ఉండింటుందో, ఈ ప్రయాణాలు అంత సక్సెస్‌ఫుల్‌గా ఉండిండవనమాట. సో, ఫైనల్‌గా 9 ఆఫ్ కాయిన్స్. సో, ఏదైతే మీకు ఆ అన్‌సక్సెస్‌ఫుల్ ప్రయాణాలున్నాయో, ఇప్పుడు అది సక్సెస్‌ని తీసుకొనొచ్చేస్తుంది. సో, 9 ఆఫ్ కాయిన్స్ ఎండ్ ఆఫ్ ద డెక్‌లో వచ్చి మెజిషియన్ ఉన్నారనమాట. సో, మెజిషియన్ ఆ మ్యాజిక్ క్రియేట్ అవుతుంది 2024లో. మీరు అనుకున్న న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. మీరు దేనికోసమైతే పోరాడినారో దాంట్లో మీకు సక్సెస్ ఒస్తుంది. ఏవైతే భయాలు, అపోహలు ఉన్నాయో అవి తొలగిపోతున్నాయన్నమాట. ఇప్పుడు క్లారిటీ ఒస్తుంది. ఇంతకుముందు ఆ క్లారిటీ లేదు. సో, ఇప్పుడు ఆ క్లారిటీ తెచ్చుకుంటున్నారు. ఈ క్లారిటీతో పాటి మీరు ఎటువైపు ప్రయాణిస్తే, ఎటువైపు వెళ్తే మీరు అనుకునింది మీకు దక్కుతుంది అనేది ఆ దారి తెలిసిందనమాట. ఇంతకుముందు వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి మనకు తెలిసునిండదు. వాళ్ళని ఎలా ఒప్పించుకోవాలో తెలిసునిండదు. సో, ఇప్పుడేంటంటే ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎట్లా ఒప్పించుకోవాలి, ఎలా చేస్తే లైఫ్ ఇంకా బెటర్‌గా ఉంటుందనేది తెలుస్తుందనమాట. ఇక్కడ రిలేషన్‌షిప్స్ బెటర్ అవుతున్నాయి. ఫైనల్‌గా 9 ఆఫ్ కాయిన్స్ అంటే అబండెన్స్ క్రియేట్ అవుతుంది. సో, మీ రిలేషన్‌షిప్‌లో మీరు అన్ని విధాలుగా మీరు హ్యాపీ, ఫుల్‌ఫిల్డ్, అబండెంట్ లైఫ్‌ని మీరు క్రియేట్ చేసుకోబోతున్నారు 2024లో విత్ యువర్ లవ్ ఆఫ్ లైఫ్. సో, ఇక్కడ లవ్ రిలేషన్‌షిప్స్ 2024లో అయితే చాలా బెటర్ అవుతున్నాయి. మీకు గుర్తింపు దక్కుతుంది. మీరేదైతే కోరుకున్నారో మీకదొస్తుందనమాట. ఇక్కడ మీకు ఏంజెల్స్ హెల్ప్ చేస్తున్నారు.
మీరు కలగనిన దానికన్నా మీ లైఫ్ ఇంకా చాలా హ్యాపీగా ఉండబోతోంది. అండ్ ఇక్కడ సెలెనైట్ ఉంది గదా! ఇది పీస్‌ని ఇండికేట్ చేస్తుంది. మీరు చాలా పీస్‌ఫుల్‌గా రిజాల్వ్ చేసుకున్నారు మీ ప్రాబ్లమ్స్‌ని. సో, ఆల్ ది బెస్ట్. కంగ్రాచ్యులేషన్స్. మీకు గాని నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హలో పాయిల్ 2 ఎవరైతే ఈ రోజ్ క్వార్ట్స్‌ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం 2024లో మీ లవ్ అండ్ రిలేషన్‌షిప్ ఎలా ఉండబోతుందో. సో, పాయిల్ నెంబర్ 2 వాళ్ళకి 2024లో వాళ్ళ లవ్ అండ్ రిలేషన్‌షిప్స్ ఎలా ఉండబోతున్నాయి. పాయిల్ నెంబర్ 2 వాళ్ళకి లవ్ రిలేషన్‌షిప్ ఎలా ఉండబోతుంది. డోర్ టు రొమాన్స్ బ్యూటిఫుల్. గుండెని ఈ కేజ్‌లో బాగా భద్రంగా, పదిలంగా ఉంచుకున్నారు గదా! ఇక్కడ తాళం గూడా వేసి పెట్టుకున్నారు. సో, ఇక్కడ ఫైనల్‌గా ఈ తాళంని ఓపెన్ చేయబోతున్నారనమాట మీరు. సో, డోర్ టు రొమాన్స్ చాలా హ్యాపీ, లవ్లీ రిలేషన్‌షిప్స్‌ని మీరు అట్రాక్ట్ చేయబోతున్నారు. అండ్ రిలేషన్‌షిప్స్ బెటర్ అవ్వబోతున్నాయి. ఇప్పుడు వరకు తెలియని వాటికి గూడా ఇప్పుడు ఆన్సర్స్ దొరుకుతాయన్నమాట 2024లో. ఒక రొమాంటిక్ లైఫ్ స్టార్ట్ అవ్వబోతోంది. పేషెన్స్. ఇది ఎందుకు జరిగింది అంటే, మీరు అంత ఓపికగా ఉన్నారు గాబట్టి, మీ ఓర్చిన గొడ్డు తేటి నీళ్ళు తాగుతుంది అని జెప్పి, మీ పేషెన్స్ మీరు ఓపికగా ఉన్న దాని వల్లనే ఇక్కడ ఈ తలుపులు తెరుచుకుంటున్నాయన్నమాట. సో, బ్యూటిఫుల్. ఎండ్ ఆఫ్ ద డెక్‌లో ద గార్డెన్ అండ్ ద గేట్ వచ్చింది. సో, ఆ తలుపులు తెరుచుకొని ఇట్లా అందమైన ప్రపంచంలోకి మీరు ఎంటర్ అవ్వబోతున్నారు. సక్సెస్‌ని పొందబోతున్నారనమాట ఒక విధంగా. ట్రూ లవ్ దక్కబోతోంది. రిలేషన్‌షిప్స్ బెటర్ అవుతున్నాయి. మీరు చాలా హ్యాపీ, లవ్లీ లైఫ్‌ని చూడబోతున్నారనమాట. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం ఇంకొన్ని కార్డ్స్ చూద్దాం. సో, లైఫ్‌లో అది డిమ్ అయింది. లైక్ అంటే అనుకున్నంత బ్రైట్‌గా లేదు నా రిలేషన్‌షిప్ అనుకుంటే, ఇప్పుడు ఆ రిలేషన్‌షిప్ బ్రైట్ అవ్వబోతోంది. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయబోతున్నారనమాట. ఇక్కడ థాట్స్ మీరేవైతే ఆలోచనలు చేసినారో, ఏవైతే కలలు కన్నారో, వాటిని ఒక స్ట్రక్చర్‌లోకి పెడుతున్నారనమాట. సో, ఫైనల్‌గా ఇక్కడ అన్నీ చూసారా? తాళమేసి భద్రంగా పెట్టుకొనున్నారు. ఎందుకు ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు? జుడికేషన్ అంటే ఇక్కడ వర్డిక్ట్ రాబోతోంది. మీకు ఫేవర్‌గా రాబోతోంది. సో, ఇక్కడ మీరు మీ వర్క్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, మీ మీ రిలేషన్‌షిప్స్‌కి, మీ లవ్‌కి సెకండ్ ప్రయారిటీ ఇస్తున్నారు. సో, మీరు ఆ వర్క్ పైన ఎక్కువ కాన్సంట్రేట్ చేసిన దానివల్ల మీకు దగ్గరైన వాళ్ళు, మిమ్మల్ని ఇష్టపడుతున్న వాళ్ళు, వాళ్ళు మిమ్మల్ని వాళ్ళు మీరు వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నారేమో! వాళ్ళకివ్వాల్సినంత టైం ఇవ్వట్లేదు. వాళ్ళ ప్రేమను గుర్తించట్లేదు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మీరేంటంటే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళ గురించి థింక్ చేస్తున్నారు. కానీ వాళ్ళకెలా తెలుస్తుంది మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళ గురించి మీరు అనుకుంటున్నారు అని జెప్పి. కాబట్టి ఈ తాళాన్నయితే ఓపెన్ చేయాలి. చేసి మీరేదైతే అనుకుంటున్నారో వాళ్ళకి వ్యక్తపరచాలి. సో, ఇక్కడ ఈ తాళాన్నయితే 2024లో ఓపెన్ జేసి, మీ భావనల్ని మీరేదైతే అనుకుంటున్నారో, ఆ ఫీలింగ్స్‌ని వాళ్ళకి వ్యక్తపరుస్తారు. తద్వారా ఈ డోర్ టు రొమాన్స్ ఓపెన్ అవుతుంది. మీరేమంటే హ్యాపీ జాయ్‌ఫుల్ లైఫ్‌ని లవ్ పరంగా, రిలేషన్‌షిప్స్ పరంగా ఎంజాయ్ చేయబోతున్నారనమాట 2024లో. ఇక్కడ మనం ఇంకొన్ని కార్డ్స్ తీసుకుందాం. చూద్దాం. పాయిల్ నంబర్ 2 వాళ్ళకి లవ్ అండ్ రిలేషన్‌షిప్స్ ఎలా బెటర్ అవుతున్నాయి 2024లో? లేదు గైడెన్స్ ఏంటి? సో, ఫస్ట్ కార్డ్ సమ్‌వన్ న్యూ ఈస్ కమింగ్ అంట. ఒకవేళ గాని మీరు సింగిల్స్‌గా ఉండి, మీకిప్పటి వరకు నాకు నచ్చిన అబ్బాయి, అమ్మాయి దొరకలేదు అనుకుంటే, ఇక్కడ మీకు జత కుదురుతోంది. అన్ ఇంపార్టెంట్ న్యూ రిలేషన్‌షిప్ ఈస్ ఆన్ ద హారిజన్. ఓపెన్ యువర్ మైండ్ అండ్ హార్ట్ సో దట్ హ్యాపీనెస్ కెన్ ఎంటర్ యువర్ లైఫ్. ఇప్పుడు వరకు లైఫ్ చాలా బోరింగ్‌గా ఉంది. నాకు ఒక పర్సన్ లేరు అనుకుంటే, మీకోసం ఒకరు వస్తున్నారు మీ లైఫ్‌లోకి. ఇప్పటి వరకు మీ పనితోనే మీరు బిజీగా ఉండి, మీరు ఇక్కడ ఇంప్రిజన్‌మెంట్ అన్నట్లు అంటే మిమ్మల్ని మీరు
లైక్ నాకేమొద్దు, నాకు ఫస్ట్ ప్రయారిటీ నేను, లేదు నా వర్క్ నాకు ఫస్ట్ ప్రయారిటీ, నాకు ఫ్యామిలీ బర్డెన్స్ ఉన్నాయి, నాకు నాకు కొన్ని బాధ్యతలున్నాయి, నేనివి తీర్చాలి అనుకోని ఇప్పుడు వరకు దానిపైనే ఎక్కువ ఫోకస్ చేసుంటే, ఇప్పుడు ఒకరు కొత్తగా మీ లైఫ్‌లోకొస్తున్నారు. ఇంక వీళ్ళ పైన గూడా మీరు ఫోకస్ చేయాల్సిన టైం అయితే స్టార్ట్ అయింది. ఒకవేళ మీరు ఆల్రెడీ కపుల్ అయ్యుండింటే, ఇక్కడ బ్లెస్సింగ్స్ ఏంటంటే, బేబీ రూపంలో రావచ్చనమాట. ఇంకొక న్యూ పర్సన్ అయితే యాడ్ అవుతున్నారు మీ ఫ్యామిలీలోకి. Regain your focus. Trivial life matters are distracting you from your goals. Archangel Metatron and I am here to help you stay grounded. ఒకవేళ మీ ఆలోచనలు చాలా దూరం దూరం వెళ్ళిపోయి మీరు ఆలోచించాల్సిన దానిపైన ఇక్కడ థాట్స్ కూడా వచ్చింది. ఇక్కడ ఫోకస్ కూడా వచ్చింది. మీరు దేనిపైనైతే ఫోకస్ చేయాలో దానిపైన ఫోకస్ చేయకుండా వేరే వేరే వాటిపైన ఫోకస్ చేస్తున్నారంట. సో, మీరు ఫోకస్ పెట్టండి. మీరు ఒక దాని పైన ఫోకస్ పెట్టండి. ఆ ఫోకస్ పెట్టినారంటే ఆటోమేటిక్‌గా మీ లైఫ్‌లోకి రావడానికి ఎవరో వెయిట్ జేస్తున్నారు. మీరు దాని పైన తప్పితే మిగతా అన్నిటిపైన ఫోకస్ పెట్టి అట్లా థాట్స్ ఏంటంటే అట్లా డిస్ట్రాక్ట్ అయిపోతున్నారనమాట. సో, మీకు కావాల్సింది మీ దగ్గరలోనే ఉంది. మీ చుట్టుపక్కలే ఉంది. మీరేంటంటే దాన్ని గమనించుకోవడం లేదు. మీరెక్కడికో ఆలోచిస్తున్నారు. సో, ఒక్కసారి ఇటు అటు చూడండి. మీ మీ ఫోకస్ దేనిపైకెళ్తుంది, ఏది మీది అనేది మీకు అర్థమవుతుందనమాట. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం కొన్ని టారో కార్డ్స్ చూద్దాం. పైల్ నంబర్ 2 వాళ్ళ కోసం లవ్ రిలేషన్‌షిప్స్ 2024లో ఎలా ఉండబోతోంది చూద్దాం. పైల్ నంబర్ 2 టెంపరెన్స్. ఇక్కడ బ్యాలెన్స్‌లోకొస్తున్నారనమాట. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. పని పనే, బాధ్యత బాధ్యతే, ప్రేమ ప్రేమే అని జెప్పి. సో, అన్నిటికి సమానమైన టైంనివ్వబోతున్నారు. అన్నిటిని సమానంగా డీల్ చేయబోతున్నారు. ఒకటి ఎక్కువ గాదు, ఒకటి తక్కువ గాదు. ఒకదానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి, ఒకదానికి తక్కువ ప్రయారిటీ ఇస్తే లైఫ్‌లో మనం మిస్ అయ్యేటివుంటాయి. సో, అలా మిస్ అవ్వాలనుకోవట్లేదు మీరు. కాబట్టి అన్నిటికి ఈక్వల్ ప్రయారిటీ అయితే ఇస్తున్నారు. ఆ బ్యాలెన్స్‌లోకైతే వస్తున్నారు. 4 ఆఫ్ కప్స్. ఇప్పుడు వరకు మీరు చూడనిది మీ చుట్టూరు ఉన్నా గాని మీకు కనిపించనిదేదో మీకు కనిపించబోతుంది. అండ్ ఆ కనిపించేదేంటంటే మీరు ఎంజాయ్ చేయబోతున్నారు. పేజ్ ఆఫ్ సోర్డ్స్. ఇక్కడ మీరు ఖచ్చితంగా కళ్ళకి గంతలు కట్టుకొని ఇగోండి ఇక్కడ స్వార్డ్ ఒక వైపు చూపిస్తుంటే మీ కళ్ళు ఇంకొక వైపు చూస్తున్నారు. ఇక్కడ స్వార్డ్ ఒక పక్కకు చూపిస్తున్నారు. కళ్ళు ఇంకొక పక్కకున్నాయి. సో, ఇక్కడ చెప్పారు గదా! రీగెయిన్ యువర్ ఫోకస్ అని. మీరు దిక్కులు చూసుకుంటూ మీరు అంటే ఇక్కడ నాకు లిటరల్‌గా అర్థమవుతుంది ఏంటంటే మీకిష్టం కానీ మీరు వ్యక్తపరచట్లేదు. మీరు వెయిట్ జేస్తున్నారు. వాళ్ళొచ్చి చెప్తే బావుండు అని జెప్పి. మీరెట్లయితే వాళ్ళొచ్చి చెప్తే బావుండు అనుకుంటున్నారో, వాళ్ళకి గూడా అనిపిస్తా ఉంటుంది గదా! మీరెళ్లి చెప్తే బావుంటుంది అని జెప్పి. సో, ఇద్దరూ ఒకటే పడవ పైనెళ్తున్నారు. బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని ఒక సామెతుంది. అంటే ఏ గూటికి చెందిన పక్షులు ఆ గూటికే వెళ్తాయంట. అట్లా మాదిర మీరు ఇలా ఉన్నప్పుడు మీరు మీరు చూస్ చేసుకునే పర్సన్ గూడా మీలాగనే ఉండిండొచ్చు కదా! అట్‌లీస్ట్ ఒక కంపాటబిలిటీ అనేది ఉండాలి అంటే 60-70% మీరెలాంటి వాళ్ళో ఎదుటోళ్ళు గూడా అలానే ఉంటారు. సో, మీ లోపల ఏవైతే ఆలోచనలు వెళ్తుంటాయో వాళ్ళ లోపల గూడా అలానే ఆలోచనలు వెళ్తూ ఉంటాయి. సో, ఎవరో ఒకరు ఏంటంటే దే హావ్ టు డ్రాప్ దేర్ స్వర్డ్స్. ఆ ఇగో ఫీలింగ్ అవన్నీ వదిలేసి నువ్వా నేనా, నువ్వా నేనా అనేది వదిలేసి ఎవరో ఒకరు ఒక అడుగైతే ముందరకు తీసుకోవాలి కదా! ఆ అడుగు మీరు ముందరకు తీసుకోండి. తప్పేముంది దాంట్లో. 9 ఆఫ్ కప్స్ విషెస్ కమింగ్ ట్రూ. మీరు అనుకునేటివి జరగబోతున్నాయన్నమాట. మీ కోరికలు నిజమవుతున్నాయి. మీరేం భయపడిన అవసరం లేదు. యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయరా? ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఎలా ఉంటుందో ఏమో! నేను చెప్పేసిన తర్వాత నేను తక్కువైపోతానేమో, నేను చులకనైపోతానేమో, నన్నెలా అనుకుంటారో ఏమో! సో, ఎలా జడ్జ్ చేస్తారో ఏమో! ఇవన్నీ ఫీలింగ్స్ అవసరం లేదు. మీరు చెప్పొచ్చు. చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేస్తారనమాట. ఇక్కడ హైరోఫాంట్. ఖచ్చితంగా ఆ డివైన్ ఇంటర్వెన్షన్ అనేదుంది. సో, పెద్దల ద్వారా మీరు ట్రై చేయొచ్చు. ఇంట్లో వాళ్ళకి చెప్పి, ఇంట్లో వాళ్ళ ద్వారా వెళ్ళొచ్చు. లేదు మీకు ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళుంటే, ఇప్పుడు మీకు నిజంగా ట్రూ ఫీలింగ్స్ ఉన్నాయి. మీరు మీరు వ్యక్తపరచలేకపోతున్నారు. సో, ఇక్కడ మీరు ఇంకొకరి హెల్ప్ తీసుకొని, మీరు అనుకున్న వాటిల్ని మీరు పాస్ చేయగలుగుతారనమాట. అండ్ ఇక్కడ హైరోఫాంట్ వచ్చింది కాబట్టి, పెద్దవాళ్ళ ద్వారా వెళ్ళడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దట్స్ గుడ్. సో, పెద్దల ద్వారా వెళ్ళడం మంచిది. 3 ఆఫ్ కాయిన్స్. యూ హావ్ టు స్టిల్ వర్క్ ఆన్ ఇట్. మీరు ఇంకొంచెం దానిపైన
పని చేయాలనమాట. అంటే జరిగిపోతుందిలే, నేనిలా అనుకున్నాను అలా అయిపోతుందనేది కాదు. ఇక్కడ మీరు దిగి, మీరు అనుకునిన దాన్ని మీరు సాధించుకోవాలి. ఎనకాల 9 ఆఫ్ సోర్డ్స్ ఉంది. దీనికోసం మీరు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి, చాలా ఆలోచించి, బుర్ర చించుకుంటే ఇక్కడ ఆన్సర్స్ రావు. ఇక్కడ మీరు చేయాల్సిన పని మీరు చేయాలనమాట. ప్రాక్టికల్‌గా మీరు ఏదైతే అవసరమో అది చేస్తే మీకు దక్కాల్సింది మీకు దక్కుతుంది. మీరు జస్ట్ ఆలోచనలోనే ఉండి, ఆలోచించుకుంటూ ఉంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. మీకు దక్కాల్సింది ఇంకొకరు తీసుకొని వెళ్ళిపోతారనమాట. సో, మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో దాన్ని ధైర్యంగా చెప్పండి. ఎలాంటి కాన్సిక్వెన్సెస్ అయినా గాని మీరు ఫేస్ చేయడానికి మీరైతే రెడీగా ఉండాలి. ఎందుకు అంటే, ఇక్కడ సమ్‌వన్ న్యూ ఈస్ కమింగ్, ఇక్కడ టుగెదర్‌నెస్ ఉంది. ఇక్కడ ఫోకస్ చేయండి అని చెప్తున్నారు. సో, మీరు కరెక్ట్‌గా ఫోకస్ చేసి, మీరు కరెక్ట్‌గా ఉంటే, మీకు జరగాల్సింది జరుగుతుందనమాట. ఇక్కడ నాకింకోటి ఏం కనిపిస్తుంది అంటే, మీరు మెచ్యూర్డ్ పర్సన్. మీరు మీ పని పైన మీకు ఆ వాల్యూస్ ఉన్నాయి, ఎథిక్స్ ఉన్నాయి. సో, మీరు ఆలోచిస్తున్నారు. ఎంత మర్యాదగా మనం ఎళ్లి అప్రోచ్ అవ్వాలి, ఎంత మంచిగా మనం ఒప్పించుకోవాలి, నొప్పించుకోకుండా అని చెప్పి. సో, మీరు ఏదైతే ఆ జెన్యూన్ ఫీలింగ్స్ ఉన్నాయో అవి చెప్పినప్పుడు తప్పులేదు. యెస్ అయితే యెస్ అవుతుంది. నో అయితే నో అవుతది. కానీ చెప్పడం అయితే ఇంపార్టెంట్ గదా! ఎదుటోళ్ళ ఫీలింగ్స్ ఏంటో కూడా మనం తెలుసుకోవాలి గదా! ఇది లవ్ పరంగా అయితే. రిలేషన్‌షిప్ పరంగా అయితే మొహమాటానికి అస్సలు పోనవసరం లేదు. ఇప్పుడు మీరు వైఫ్ అండ్ హస్బెండ్. ఒకరి గురించి ఒకరికి బాగా తెలుస్తుంది. సో, తెలిసినప్పుడు ఏమవుతుంది, మీరెప్పుడైతే మీ భావాలను మీరు బాగా వ్యక్తపరుస్తారో, ఆ ఇంటిమసీ ఇంకా మంచిగా పెరుగుతుంది. తద్వారా మీరేంటంటే కంప్లీట్‌నెస్‌లోకొస్తారు. హ్యాపీనెస్ ఉంటుంది. ఎప్పుడైతే ఒక్కటిగా ఉంటారో మీరు అనుకున్న వాటిని ఇంకా తొందరగా రీచ్ అవ్వగలుగుతారు. తొందరగా కంప్లీట్ చేసుకోగలుగుతారనమాట. మనకి కోఆపరేట్ చేసే పర్సన్ మనతో పాటుంటే మనం దేన్నైనా జయించగలుగుతాం గదా! సో, మీరైతే సంకోచించకండి. మీ లోపలున్న భావాలను వ్యక్తపరచండి. మీరు దిల్‌సే ఎంత హార్ట్‌ఫుల్‌గా మీరు ఎక్స్‌ప్రెస్ చేస్తారో, ఎదుటోళ్ళకి అది తెలుస్తుంది. మీరు జెన్యూన్ అయితే, మీరు ట్రూగా మీరు అనుకున్న భావాలను మీరు వ్యక్తపరచగలిగినప్పుడు, ఆబ్వియస్‌గా వాళ్ళకి అర్థమవుతుంది. సో, మీరైతే భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ న్యూ పర్సన్ ఈస్ కమింగ్ ఇంటు యువర్ లైఫ్. సో, ఓపెన్ ద డోర్స్ అండ్ ఎంజాయ్ దిస్ రిలేషన్‌షిప్. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు గాని నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.